హాయ్ అండి, నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు గమ్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో చేపల వేపుడు. నేనైతే ఇక్కడ మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ వాడకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా పల్లెటూరు స్టైల్లో చేపల వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 3/4 కేజీ దాకా చేప ముక్కలు తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ చూద్దాం. ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఈ చేపల ముక్కల పైన ఇలా చల్లుకోవాలండి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను, తర్వాత కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అన్ని స్పైసెస్ని ఈ చేప ముక్కల పైన ఇలా చల్లుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నీళ్లు కూడా వాడట్లేదండి, ఎందుకంటే నిమ్మరసం ఆయిల్ వేసాం కదా, అలాగే చేప ముక్కలు కూడా కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది. వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలంతా ఇలా చేప ముక్కల పైన చల్లుకొని ఇలా బాగా పట్టించేసుకోవాలి చేప ముక్కలకి. ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లోకి పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన ఈ చేపల వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 3 గంటల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 3 చేప ముక్కల్ని ఈ ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 నిమిషాల తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసిన వెంటనే టర్న్ చేసుకున్నామంటే ఈ చేప ముక్కల పైన ఉన్న మసాలా అనేది ఈ ఆయిల్లోకి అయితే విడిగిపోతుందండి. సో అందుకని వేసిన వెంటనే టర్న్ చేయకండి. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోవాలి. అలాగే మరొక సైడు కూడా మరొక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అలాగే అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి ఈ చేపలు అనేది ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ చేప ముక్కలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఈ మసాలా కూడా బాగా పడుతుందండి ఈ చేప ముక్కలకి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ చేప ముక్కలు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని అయితే నేను మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, ఎమ్మీగా పల్లెటూరు స్టైల్లో చేపల వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.